స్వామీజీ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు. చర్యలు తీసుకుంటానని డీజీపీ సివి ఆనంద్ హామీ. హిందూ ధర్మాచారులు, సాధుసంతుల పట్ల గద్వాల్ మరియు మల్దకల్ పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ గారిని తెలంగాణ సాధు పరిషత్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్, సనాతన సాధు సంత్ పరిషత్, మహాజనశక్తి ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు. శంకర్ స్వామీజీ పట్ల అమర్యాదకర ప్రవర్తన హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. గద్వాల్ ఎస్ఐ, మల్దకల్ ఎస్ఐలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. డీజీపీ శ్రీ సివి ఆనంద్ స్పందిస్తూ, ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలను పరిశీలిస్తామని, బాధ్యులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శంకర్ స్వామీజీ, శ్రీ కృష్ణ చాముండేశ్వరి మహర్షి సాధు సంత్ పరివార్ జాతీయ గౌరవ అధ్యక్షులు శ్రీ వేదగిరి మహారాజ్, శ్రీ యోగేష్ ప్రభుజీ, శ్రీ పడాకుల బాలస్వామి గారు, విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య ప్రాంత ప్రముఖ్, విశ్వ హిందూ పరిషత్ గోరక్ష రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, మహాజనశక్తి ప్రతినిధులు శ్రీ శివ గారు, శ్రీ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.